హాయ్ అండి. ఈరోజు మీకు ఈ వీడియోలో యూసఫ్గూడ కృష్ణానగర్లో సండే మార్కెట్ అయితే జరుగుతుందండి. అది ఏ విధంగా అయితే ఉందో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ మార్కెట్ వచ్చి ఈవినింగ్ 6 to 10 వరకు జరుగుతుందండి. ఇక్కడైతే A to Z అన్నీ దొరుకుతాయండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, బట్టలు, బ్యాగ్స్ ఇంకా అన్నీ దొరుకుతున్నాయండి. చూసారా, ఇదిగో బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా. ఇంకా స్టిక్కర్స్ నుంచి మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయండి. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అయితే మంచిగా బొమ్మలు అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ అన్ని తక్కువ ప్రైస్ కి అయితే వస్తాయండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా మనకి చాలా తక్కువకి అయితే వస్తాయి ఇక్కడైతే మనం తీసుకున్న అన్నిటికి బార్గెన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మనం కూడా కాస్ట్ తగ్గించమని అడుగుతూ ఉండాలండి. అలా అడుగుతూ ఉంటే వాళ్ళు కూడా తగ్గిస్తూ ఉంటారు. ఈ మధ్యలో బ్లాక్ గా ఉన్నాయి అయితే ఉడకపెట్టి అయితే అమ్ముతున్నారు. అవి కేజీ వచ్చి 80 రూపీస్ చెప్తున్నారు. ఇవి మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి. ఇక్కడ దొరికిన ఐటమ్ అయితే ఉండదండి, అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ వెజిటేబుల్స్ అయితే మ్యాక్సిమం అన్ని దిక్కుల్లో ఒకటే కాస్ట్ అయితే చెప్తున్నారు. కానీ మనం బార్గెనింగ్ చేసుకొని కూడా మంచిది. ఒక్కొక్క దిక్కున అయితే తగ్గిస్తున్నారు, ఒక్కొక్కరు అయితే తగ్గించట్లేదు. సో బార్గెనింగ్ చేసుకొని కూడా అయితే చాలా ఇంపార్టెంట్. మనకైతే ఫ్లవర్స్ కూడా దొరుకుతాయండి. ఇక్కడ మనకి ఫ్లవర్స్ 20-30 రూపీస్ చెప్తారు. కవర్ వచ్చి ఇక్కడ 10 రూపీస్కే ఇస్తారు. ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ ఇయర్ రింగ్స్ 5 రూపీస్ నుంచి ఉన్నాయండి. ఇక్కడ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, ఆఫీస్ బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. చాలా లోయెస్ట్ ప్రైస్ లో ఉన్నాయండి. ట్రావెలింగ్ బ్యాగ్ వచ్చి 500 అంటండి. బ్యాగింగ్ చేస్తే 450-400 కూడా ఇవ్వచ్చు. స్కూల్ బ్యాగ్ వచ్చి 100-150 అలా చెప్తున్నారు. చాలా బాగున్నాయండి బ్యాగ్స్ కూడా. ఇవన్నీ దేవుడి దగ్గర కుందులేండి. దేవుడి దగ్గర ఐటమ్స్ అయితే రాగి, ఇత్తడి 2 ఉన్నాయండి. పిల్లలతో బయటకు వస్తే చూడండి, అవి కావాలి, ఇవి కావాలి, బొమ్మలు కావాలి అని తీసి పెడతానే ఉంటారు. కొనిపించుకునే వరకు ఊరుకోరు. క్యారెట్ చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో. అవి 2 కేజీ ఉండొచ్చేమో. ఈ బ్రింజాలు 1 కేజీ ఉండొచ్చేమో. మార్కెట్ అయితే ఇంకా చాలా ఉంది. ఇంకా చూడలేక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఏం కొనుక్కున్నావు అమ్మా? ఇంకేం కొనుక్కున్నావు? బాల్ కూడా కొనుక్కున్నావా? వావ్,